మీ బాబు బయటకు ఏమండి ఇది వీడియోలు తీసి పంపిస్తున్నారు, మరి పరిస్థితి బాగాలేదన్న సంగతి పైకి ఇన్ఫార్మ్ చేయాలి కదండి. చేశారా? ఇప్పుడు కాదు, బిఫోరు మొత్తం పల్స్ పడిపోయి మనిషి పడిపోయి మాట్లాడకుండా ఉన్నప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేశారా? అక్కడ చెప్పినా కాదు, మేము ఫోన్ చేసి 108 పిలిపించే వరకు కూడా మీరు కనీసం రెస్పాన్స్ లేకపోతే ఎట్లా అండి? పైనుంచి ఆర్డర్ వస్తేనే మీరు అంబులెన్స్ ని పిలిపిస్తారా? మనిషి ప్రాణాలు పోయినా పర్లేదా? ఇంకెవ్వరు లెక్క కూడా చేయరా, పట్టించుకోరా? బాబేట మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం పదా. మేము అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్తామండి, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, టెన్షన్ పడక బేట. మమ్మీకి ధైర్యం చెప్పు, సరే సరే బేట. నువ్వు ఏడుస్తే మమ్మీ ఏడుస్తుంది, ప్లీజ్. ఏం కాలేదు హార్ట్ బీట్. ఇక టెన్షన్ పడక మేము వెళ్తాం, సరేనా? మీరు వెనకాల వచ్చేసి మనిషికి ఏమన్నా కావాలి కానీ వెహికల్ తీబెట్ట తొందరగా. వెహికల్ దుర్గాబాయి దేశ్ముఖే. కానీ ఇప్పుడు అంత సీరియస్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఇట్లుంది పరిస్థితి, అంబులెన్స్ పిలిపిద్దాం సార్, పరిస్థితి బాగాలేదని మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదండి. చేస్తే మరి మేము ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించే వరకు అంబులెన్స్ రాదా అండి? ఏమన్నా అయితే సడన్గా ఇంతకుముందు బిఫోర్ మీరు ఫ్రెండ్లీ పోలీస్గా ఉన్నప్పుడు మీరు అప్పుడు కూడా గవర్నమెంట్లో వర్క్ చేశారు కదా, ఇదే పద్ధతా? కనీసం ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా వెహికల్ ఏడు. నాన్న నువ్వు టెన్షన్ పడక బేట, ప్లీజ్. నువ్వు టెన్షన్ పడక నాన్న, ఏం కాదు టెన్షన్ పడక బేట. బెడ్షీట్ తోటే పట్టుకుంటే అయిపోతుంది. అది కూడా పెట్టుకోండి మీరు. చూడండి మిత్రులారా, ఇప్పుడు జడ్సన్ ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్కి తీసుకొని పోతున్నాం. అన్న పరిస్థితి చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఏఎంఐస్ హాస్పిటల్కు విద్యానగర్కు తీసుకొని వెళ్తున్నాం. నిరుద్యోగ మిత్రులారా, మీరు ఎక్కడున్నా కానీ అర్జెంటుగా ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ విద్యానగర్ ఓయూ రోడ్డుకు వచ్చేయండి. అన్న ఆరోగ్యాన్ని కొద్దిగా విషమంగానే ఉంది, మేము అందరం తీసుకొని పోతున్నాం. దయచేసి తొందరగా రాండి.